డేల్ సురేష్ అని తేల్చారు పోలీసులు. సో మాధురికి డేల్ సురేష్కి వివాహేతర సంబంధం ఉందట. అయితే మాధురి వేరే వ్యక్తితో మాట్లాడుతోందని కక్ష పెంచుకున్నాడు సురేష్. సో మాధురి ఆమె ఇద్దరు కూతుర్లు తలలు పగలగొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఈ డేల్ సురేష్. సో కాల్ డేటా ఆధారితంగా సురేష్ని అరెస్ట్ చేశారు పోలీసులు. సో ట్రిపుల్ మర్డర్కి సంబంధించిన అంశం ఎట్టకేలకు బట్టబయలైంది. అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ మహిళ, లెఫ్ట్ సైడ్ బాక్స్ కనిపించిన ఆ మహిళ పేరు మాధురి. ఇద్దరు కూతుర్లు ఒకే సంఘటనలో ముగ్గురు కూడా మరణించారు. ఈ ముగ్గురు కూడా చాలా కిరాతకంగా దారుణాతి దారుణంగా హత్య గావించబడ్డారు. ఎవరు చేశారు, ఏం చేశారు ఎవరికి కూడా తెలీదు. ఎట్టకేలకి ఒక లారీ డ్రైవర్ పేరు బట్టబయలైంది. దీని వెనుక నిజంగా లారీ డ్రైవర్ హస్తం ఉందా అని చెప్పి మరింత లోతులోకి వెళ్ళి పోలీసులు పరిశీలిస్తే కాల్ డేటా ద్వారా బయటపడిందట. ఇక్కడ కనిపించినటువంటి ఆ సదరు మహిళ మాధురికి ఆ లారీ డ్రైవర్ డేల్ సురేష్కి అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం కొనసాగుతుందట. అయితే ఇద్దరి మధ్య ఆ వివాహేతర సంబంధమే ఇక్కడి పరిస్థితి దారితీసింది. ఆ వివాహేతర సంబంధం ఉన్నటువంటి సురేష్ తనని కాకుండా మాధురి ఇంకొకరితో మాట్లాడుతోందన్నటువంటి ఒక అనుమానంతో కక్ష పెంచుకొని ఈ రకంగా దారుణంగా హతమార్చాడు. మీరు చూస్తున్న విజువల్స్లో కనిపించేదే సురేష్. సో అక్కడ మీకు కనిపిస్తోంది ఆ సురేషే అక్కడికి వెళ్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో సీసీటీవీ రికార్డ్ అయింది 25/8 అంటే 3వ తేదీన నిన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవన్నీ కూడా. సో 3 ఆగస్ట్ 2025 రోజు రికార్డ్ అయ్యాయి. తెల్లవారుజామున రికార్డ్ అయిన దృశ్యాలు ఇవన్నీ కూడా. సో ఏదేమైనా కూడా సురేష్ అని పోలీసులు తేల్చడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం అంతా, అంటే అప్పటికే వాళ్ళంతా మరణించారు, కొంత ఇబ్బందులు పడ్డారు, కిరాతకంగా దారుణంగా హత్యగావించబడ్డారు. కానీ అంతలోనే ఎవరు చేసి ఉంటారు, ఏం జరిగి ఉంటుందని అందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో అసలు విషయం బయటపడింది. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అప్డేట్స్ ఏంటి? అసలు డేల్ సురేష్కి ఈ సమేత బాధిత మహిళకి ఎటువంటి సంబంధం ఉండేది? సో ఇప్పుడు ఎందుకు తనని హతమార్చాల్సి వచ్చింది? రామకోట త్రిపుల్ మర్డర్ కేసు మిస్టరీ అయితే ప్రస్తుతం అయితే పోలీసులు ఇప్పుడైతే ఛేదించినట్టుగా అయితే తెలుసుకొస్తుంది. ప్రధానంగా చూస్తుంటే దీనికి సంబంధించినటువంటి ఘటన లోకల్ గా సంచలనంగా మారిందంటే త్రిపుల్ మర్డర్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ముగ్గురిని హత్య చేసి అతి దారుణంగా చిన్న పిల్లలను కూడా చూడకుండా కనికరం లేకుండా ఆ కషాయి వాడైతే అతి దారుణంగా చంపిన ఘటనపై ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహావేశాలు అయితే వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కాకినాడ జిల్లాలో సోమలకోటలో కనపడుతుంది. అంటే ఆ పెద్దవారు ఏమైనా ఉంటే పెద్దవారు వాళ్ళు చూసుకోవాలి, కానీ శుభం తెలియని ఒక పసి పిల్లను ఈ విధంగా అతి దారుణంగా కొట్టి చంపినటువంటి ఆ ఘాతకుడిపై ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంటే, ముఖ్యంగా ఈ కేసును అయితే ఛేదించేందుకు పోలీసులు అయితే నెల నుంచి కూడా 24 గంటల నుంచి కూడా కష్టపడుతున్నారు. బృందాలుగా విడిపోయారు. సీసీ ఫుటేజ్ అన్ని కూడా పరిశీలించినప్పటికీ ఎట్టకేలకైతే ఒక కొలిక్కి వచ్చినట్టుగా అయితే తెలుసుకొస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక బ్రౌన్పేట సమీపంలో ఉన్నటువంటి ఒక లారీ డ్రైవర్ సురేష్ అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అతనైతే విచారణ అయితే చేపడుతున్నారు. అది కూడా కేవలం ఆ యొక్క నిన్నటి వరకు కూడా భర్త ఎవరైతే ఉన్నారో ధనుజయ్ ప్రసాద్ దీనికి మూల కారణం కూడా పక్కన ఆ అమ్మాయి మాధురి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోపణలు చేశారు. అతనే ఈ యొక్క హత్యకు మూల కారణం అంటే కూడా తానే చేసి ఈ విధంగా చేశారని కూడా పక్కన నిన్నటి వరకు కూడా ఆరోపణలు చేశారు. పోలీసులు అతను కూడా పట్టుకున్నారు, విచారణ అయితే చేపట్టారు. విచారణలో కూడా మొత్తం అన్ని కూడా ఎటువంటి పురోగతి రాలేదు. కానీ దానికి సంబంధించినటువంటి ధనుజయ్ ప్రసాద్ ను కూడా అతను పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు నిన్న పోలీస్ స్టేషన్ సోమలకోట పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టినప్పటికీ అతను రాత్రి అంతా కూడా మాతోనే ఉన్నారనే చెప్పిన నేపథ్యంలోనే పోలీసులు మరొక కోణంలో విచారణ అయితే చేపట్టారు. వాళ్ళ ఫోన్లు ఏదైతే మాధురికి సంబంధించినటువంటి ఫోన్ డేటా ఆధారంగా ఇప్పుడైతే సురేష్ నేత అదుపులో తీసుకున్నారు. అందులో మరి కొన్ని ఫోన్ డేటాలన్నీ కూడా సేకరించిన నేపథ్యంలోనే సురేష్ సంబంధించినటువంటి ఫోన్లు ఎక్కువగా మాట్లాడుతున్నట్టుగా, వివాహేతర సంబంధం ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే ఇంకా నిర్ధారణ చెప్పవలసిన అవసరం ఉంది. కానీ తనతోనే ఎక్కువగా మాట్లాడుతున్నట్టుగా పోలీసులు ఆ యొక్క కాల్ డేటా ఉన్న నేపథ్యంలోనే తనైతే ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. ఆ సురేష్ అయితే విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాను ప్రధానంగా ఇంకా పోలీసుల ముందు అయితే ఒప్పుకున్నప్పటికీ వాస్తవానికి అయితే తనపై కక్ష పెంచుకుని తనైతే వేరొకరిపై మళ్ళీ అనుమానం పెంచుకుని ఈ విధంగానే తన దగ్గరికి వెళ్ళి హత్య చేస్తూ ఉంటాడనేది కూడా పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి.
అంతేకాకుండా ఆర్థిక లావాదేవీలు కూడా మరో పక్కన వస్తున్నాయి. తనకైతే ఎక్కువగా ఇప్పటి వరకు కూడా నేను తనతోనే ఉన్నవాడిని, తనకు బోలంత పెట్టుబడి పెట్టాను, మళ్ళీ నువ్వు నన్ను కాదని వేరే వాళ్ళతో మాట్లాడతావా అనే ఈ యొక్క కక్ష కూడా పెట్టుకున్నట్టుగా మరొక కోణం కూడా ఏర్పడుతుంది. ఈ కోణాలన్నీ కూడా బయట అయితే ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం అయితే అదుపులో తీసుకున్నారు. ఆ సురేష్ అయితే పూర్తిగా అయితే విచారణ చేస్తున్నారు. అతను లారీ డ్రైవర్ గా పనిచేస్తారు. ఆ లారీ డ్రైవర్ గా పనిచేస్తారు అంటే సురేష్ అంటారు, యేసు కూడా అంటారని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా పోలీసులు అయితే ఇప్పుడైతే పూర్తి వివరాలు అయితే సేకరించారు. దాదాపు ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి డేటా కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. అది సీసీ ఫుటేజ్ లో ఉన్నది కూడా అతనా కాదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే రాత్రి 12 దాటిన తర్వాత తెల్లవారుజాము ఈ సమయంలోనే ఈ మర్డర్లు మొత్తం 3 జరిగినట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చి మొత్తం డాగ్ స్క్వాడ్ కూడా మొత్తాన్ని కూడా పరిశీలించినప్పటికీ ఆ ఇంటి వెనక నుంచి డాగులు రావడం, ఆ యొక్క డాగ్ స్క్వాడ్ కూడా మొత్తం ఆ యొక్క ప్రాంతాల నుంచి పాడుపడ్డ ఇంట్లోకి వెళ్ళడం, అక్కడి నుంచి బయటకు రావడం అవన్నీ కూడా చూస్తారు. అవన్నీ చూస్తే మాత్రం ఇటుగా వస్తే ఆ సీసీ ఫుటేజ్లు ఏవైతే కనపడుతున్నాయో ఆ వ్యక్తి అటుగా వెళ్ళి ఉంటాడని కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏదేమైనా దీనికి సంబంధించినటువంటి కేసులో అయితే ట్రిపుల్ మర్డర్ సంబంధించినటువంటి కేసులో ఆ మిషనరీ వీడియోగా కనపడుతుంది. ప్రధానంగా సురేష్ అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. తనైతే ఆల్మోస్ట్ తనే ముద్దాయిగా కూడా పోలీసులు అయితే చెప్పవలసిన అధికారికంగా చెప్పవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి ఇప్పుడు చూడాలి. మరి దీనిపై ఇప్పుడైతే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ అధికారులు కూడా నిర్ణయించి కూడా ఒక పక్కన క్రూజ్ టీమ్ తో పాటు ఎస్పీ ఇంటెలిజెన్స్ మొత్తం అన్ని కూడా దీనిపై పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమన్నా ఈ యొక్క ట్రిపుల్ మర్డర్ పై కూడా ప్రస్తుతం ఆ సురేష్ ప్రధాన ముద్దాయిగా ఇంకా అధికారికంగా చెప్పవలసిన అవసరం ఉందని చెప్పాలి. రైట్ ప్రకాష్, ప్రస్తుతానికి పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఈ వివరాలు మరింత లోతుగా విచారించి ప్రస్తుతానికి ఆ సురేష్ అదుపులో తీసుకున్నారా? సురేష్ గురించి అప్డేట్స్ ఏంటి? సురేష్ కోసం అయితే అతనైతే లారీ డ్రైవర్ గా పనిచేస్తాడు. అంటే తన భర్తతో కూడా ధనంజయ్తో కూడా అప్పట్లో ఏదో మామూలుగా పలకరింపులు ఇటువంటివి కూడా చేసి ఇద్దరు కూడా మాట్లాడుకునేవారని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడైతే ఆ సురేష్ అన్న అతను అక్కడ సమీపంలోనే ఒక లారీ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. ఆ నేపథ్యంలోనే తనతో ఆ పరిచయం ఉన్నట్టుగా పరిచయం ఏర్పడమే కాకుండా తనతో ఫోన్ సంభాషణలో నిత్యం కూడా మాట్లాడుకోవడం, ఈ విషయాలు కూడా తనకు కూడా ఆ రోజు ఘటన జరిగిన రోజు కూడా అతనితో కలిపి తాను కూడా మధ్యాహ్నం వరకు కూడా సరదాగా తిరుగుతున్నట్టుగా కూడా కొంతమంది అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఫోన్ డేటా ఎక్కువగా మాట్లాడడంతో పాటు తను కూడా ఇదేవారు. కానీ ఆ రోజు నైట్ 11 గంటల వరకు కూడా తను ఎవరైతే మాధురి బయట తిరిగినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. తర్వాత 11 దాటిన తర్వాత లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత ఉదయం తన భర్త ఎవరైతే ఉన్నారో భర్త వచ్చి చూసేసరికి ధనంజయ్ కూడా ఆ తాళాలు వేస్తున్నాయి, ఎవరు కూడా తలుపులు తీయలేదని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా చూశారు. అవన్నీ కూడా పక్కన తన భర్తే ఉదయం రాత్రి ఏమైనా చేసి ఈ విధంగా తనే మళ్ళీ క్రియేట్ చేసి తన ఇంటికి వచ్చి ఈ విధంగా చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు అనే అనుమానాలు కూడా కొంతమంది చెప్పుకొస్తున్నప్పటికీ కానీ తన అయితే నేనంతా కూడా మీడియా ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. నేను ఇటువంటి పాపం నేను చేయలేదని కూడా క్లియర్ గా చెప్పుకొస్తున్నారు. తను కూడా మీడియా ముందు కూడా కంటతడి పెట్టుకుంటూ నా బిడ్డలని ఆ రోజు సాయంత్రం స్నానం చేయించి సరదాగా ఆ రోజు చివరి స్నానాలు చేయించి తిరిగి ఈ విధంగా వెళ్ళిన పరిస్థితి ఉందని కూడా ఆ ఏడుస్తూ కంటతడి పెట్టుకుంటూ పరిస్థితి ఉంది. కానీ ఇవన్నీ కోణాలు కూడా ఇప్పుడు సురేష్ ఈ యొక్క ఫోన్ డేటా ఎవరు అతను భర్త ధనుంజయ్ ప్రసాద్ కాదన్నారు. కానీ కోణంలో ఆ సీసీ ఫుటేజ్ ఆధారాలతో పాటు ఆ ఫోన్ డేటా ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ సురేష్ అనే వ్యక్తిని నిన్న నుంచి కూడా అదుపులో తీసుకున్నారు. తను వేరే చోటకి వెళ్ళిపోతే తన లొకేషన్ ఆధారంగా పట్టుకుని తీసుకున్నట్టు అలాగే పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం అతనైతే పూర్తిగా విచారించినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. మరి పోలీసులు మరి సురేష్ ప్రధాన అతను పోలీసుల విచారణలో మరి ఒప్పుకున్నట్ట లేదా అనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం అయితే అంతటా ఉంది చెప్పాలి. రైట్ ప్రకాష్, సో మొత్తం మీద సామర్లకోట ట్రిపుల్ మర్డర్కి సంబంధించిన అంశంలో కేసు మిస్టరీ వీడింది. సో తన మాధురి అనేటువంటి ఆ సదరు మహిళ సురేష్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందట. అయితే ఈ క్రమంలోనే తను వేరే వ్యక్తితో మాట్లాడుతున్న ఒక అనుమానంతో డేల్ సురేష్ లారీ డ్రైవర్ ఈ దారుణాన్ని కూడా కట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ సురేష్ సంబంధించిన విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. సో చాలా దారుణంగా చాలా కిరాతకంగా ఆ మహిళతో పాటుగా తన 2 కూతుర్లను కూడా హతమార్చాడు సురేష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సామర్లకోట ట్రిపుల్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. నిందితుడు లారీ డ్రైవర్ డేల్